కోటప్పకొండ చరిత్ర. పూర్వము దక్షయజ్ఞ విధ్వంసనానంతరము సతీదేవి వియోగాన్ని భరించలేని పరమశివుడు మనశ్శాంతి కొరకు త్రికూటాద్రి కోటప్పకొండ యందు తపస్సు చేసుకొనుచుండెను. కోటప్పకొండకు దిగువన ఉన్న కొండకావూరు అను గ్రామములో నందకుందారి అను యాదవ దంపతులకు ఆనందవల్లి అను కుమార్తె కలదు. ఈ గొల్లభామ కొండపైకి ఎక్కి ఆవల గ్రామాలకు వెళ్ళి పాలు, పెరుగు, తేనె అమ్మి వచ్చుచుండేది. పరమశివుడు తపస్సు చేయుటగాంచి ప్రతిరోజు పాలు, తేనె నైవేద్యము పెట్టి ఇంటికి తిరిగి వచ్చుచుండేది. ఆ సమయమునే సాలంకయ్య అను ఒక రైతు పరమశివుడు ఉన్న ప్రాంతమునకు రాగా అక్కడ పరమశివుడు అతనికి యోగి రూపమున కనిపించెను. సాలంకయ్య అతనిని మహానుభావుడిగా గుర్తించి స్వామి చెంతకు చేరి తన వద్ద ఉన్న ఫలములను స్వామివారికి సమర్పించి వెళ్ళాడు. అప్పటి నుండి ప్రతి నిత్యము స్వామిని దర్శించి పూలు, పండ్లు సమర్పించి వెళ్ళేవాడు. ఒకరోజు పాలను తీసుకొని వస్తూ గొల్లభామ మార్గమధ్యమున పాలకుండను క్రిందకు దించి సేద తీర్చుకొనుటకు చూస్తుండగా అంతలో కాకి వచ్చి ఆ పాలకొండపై వాలగా పాలన్నీయూ ఒలికిపోయాయి. అంతట గొల్లభామ కోపించి ఈ కొండ ప్రాంతమునందు కాకులు అనునవి ఉండకూడదని శపించింది. అది మొదలు నేటికిని ఈ ప్రాంతమునందు కాకులు అనునవి కనిపించవు. ఒకనాడు సాలంకయ్య పరమశివుని వద్దకు వచ్చి, స్వామి, ఈరోజు మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించమని వేడుకొనగా అటులనే వచ్చేదనని నీవు ఇంటికి పొమ్మని చెప్పగా సాలంకయ్య మిగులు సంతోషముతో తన ఇంటికి వెళ్ళెను. గొల్లభామ తనకు వివాహము అయి గర్భవతి అయినను శివుని సేవించుట మానలేదు. నిండు గర్భవతి అయిన పిదప కొండపైకి ఎక్కలేక, తండ్రి, ఈ గర్భభారముతో కొండ ఎక్కలేకపోవచ్చున్నాను, నీవే క్రిందకు రమ్మని వేడుకొనెను. అంతటా ఆ పరమశివుడు గొల్లభామ మొర ఆలకించి, అమ్మా, నీ కోరిక మేరకు నేను క్రిందకు వచ్చేదనని చెప్పెను. అయితే నేను నీ వెనుక వచ్చినప్పుడు నీవు వెనుకకు తిరిగి చూడరాదు అని చెప్పి ఆమె వెనక బయలుదేరాడు. కొంత దూరము పయనించిన పిదప ఆమె వెనక బయలుదేరిన శివుని పాద ధాటికి కొండలు పగిలి వింత వింత ధ్వనులు వచ్చుటచే గొల్లభామ వెనుకకు తిరిగి చూసెను. అంతటితో శివుడు లింగరూపమును దాల్చి అక్కడనే నిలిచిపోయెను. గొల్లభామ కూడా శిలగా మారిపోయింది. ఆ సమయములో స్వామి ఆతిథ్యమునకు రాలేదని స్వామివారి కోసం వచ్చిన సాలంకయ్యకు ఆ దృశ్యము కనిపించి విలపించాడు. సాలంకయ్యను నీవు చింతించవలదు. కోటి ప్రభలు ఎప్పుడైతే కొండ దిగువకు వచ్చునో అప్పుడు క్రిందకు దిగివచ్చేదనని సాలంకయ్యకు లింగము నుండి వాక్కు వినిపించింది. ఆ శివలింగం ఉన్న పవిత్ర స్థలమే కోటప్పకొండగా ప్రసిద్ధి చెందినది. ఆ లింగమునకు ఆలయము నిర్మించి త్రికోటేశ్వర స్వామిగా భక్తితో పూజించుతున్న సాలంకయ్య కాలక్రమేణా గొల్లభామకు కూడా ఆలయాన్ని నిర్మించారు. అమ్మవారికి కూడా ఒక దేవాలయము కట్టించదలచగా అతనికి కలలో కనిపించి సతీదేవి వియోగముతో తాను ఇక్కడికి వచ్చితినని, కనుక ఈ క్షేత్రములో కళ్యాణములు జరపవద్దనని చెప్పెను. కనుక ఇక్కడ శివ కళ్యాణములు జరగవు. శ్రీకృష్ణదేవరాయలు కొండవీడు రాజ్యమును జయించుటకు ఈ ప్రాంతమునకు వచ్చి ఒక మాసమైనను కొండవీడు జయించుటకు మార్గము దొరకక స్వామి యొక్క మహత్యమును విని మ్రొక్కులు మొక్కి వెళ్ళినంతటనే కొండవీడు జయించుటకు మార్గము సుగమమై కొండవీడును జయించి స్వామివారికి విలువైన కానుకలు, నిత్య ధూపదీప నైవేద్యములకు కొండకావూరు గ్రామాన్ని కోటప్పకొండకు ఇచ్చినట్లు శాసనముల ద్వారా మనకు తెలియజేయుచున్నవి. విష్ణుకుండిల రాజు రెడప మాధవవర్మ కాలములో ఈ క్షేత్రము ఎంతో ఉచ్చ స్థితిని పొందునని చరిత్ర తెలియజేయుచున్నది. మాఘ బహుళ ఏకాదశి నుండి అమావాస్య వరకు ప్రభలతో భక్తులు వచ్చి దర్శించుకొని వెళుతూ ఉంటారు. ముఖ్యంగా శివరాత్రి నాడు అఖండమైన ప్రభలు ఇక్కడికి తీసుకొని వచ్చి ప్రజలు వారి యొక్క భక్తి ప్రపత్తులను చాటుకుంటారు.
ఆ రోజు శివనామ స్మరణ చేసుకుంటారు, జాగరణలు చేస్తారు. కొండపైకి వెళ్ళుటకు మెట్ల మార్గము 1761వ సంవత్సరములో శ్రీ రాజా మల్రాజు గుండా రాయణం గారు నిర్మాణమును చేయించారు. నరసరావుపేట సంస్థానాధీశులు రాజా మల్రాజు గారి వంశీకులు శాశ్వత ధర్మకర్తలుగా వ్యవహరించుచూ భక్తుల కొరకు ఎన్నో సదుపాయాలను కల్పించారు. ఈ కోటప్పకొండ పలనాడు జిల్లా నరసరావుపేట పట్టణమునకు 11 కిలోమీటర్ల దూరములో కలదు. ఈ కొండను ఏ దశలో చూసినను 3 శిఖరములుగా మనకు దర్శనమిచ్చును. అవి బ్రహ్మశిఖరము, విష్ణు శిఖరము, రుద్ర శిఖరములుగా పిలువబడుచున్నవి. అందుకే ఈ క్షేత్రము త్రికూటాద్రి క్షేత్రముగా పిలువబడుచున్నది. కొండపై సహజ సిద్ధమైన కుండములు, పెద్ద పెద్ద తటాకములు కూడా ఉన్నవి. అందు పాప వినాశకం అనునది గొప్ప తటాకం. ఈ కొండకు దక్షిణముగా ఓగేరు ప్రవహించుచున్నది. దిగువన బొచ్చుకోటయ్య స్వామివారి ఆలయం కూడా ఉన్నది. భక్తులు తలనీలాలను ఇక్కడ సమర్పించుకుంటారు. చేదుకో కోటయ్య చేదుకో, ఆదుకో కోటయ్య ఆదుకో అను నినాదములతో శివరాత్రి పర్వదినమున కోటప్పకొండకు లక్షలాది మంది భక్తులు విచ్చేసి మొక్కులు చెల్లించుకుంటారు. ప్రభలను, ప్రపంచ ప్రఖ్యాతి నందుతున్న విద్యుత్ దీప అలంకరణ ప్రభలను లక్షలాది సంఖ్యలో భక్తులు వచ్చి చూసి ఆనందోత్సాహాలతో అలరారుతూ ఈ దివ్య క్షేత్రం పరిఢవిల్లుతుంది. జన్మకో శివరాత్రి అంటారు. ఆ శివరాత్రి కోటప్పకొండలో జాగరణ చేసి ఒక్కసారైన శివానుగ్రహం పొందాలి అని భక్తులు కోరుకుంటూ ఉంటారు. శుభం భవతు. ఓం నమఃశివాయ. చేదుకో కోటయ్య చేదుకో, ఆదుకో కోటయ్య ఆదుకో. శుభం.